వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ ఉండేలా నగర సమగ్ర అభివృద్ధి జరగాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి ఖమ్మం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర అభివృద్ధిపై కార్పొరేటర్లు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరం అందంగా పరిశుభ్రంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. విద్య, వైద్యం, ప్రశాంతత ఉంటుందని అన్ని వర్గాలకు భరోసా కలగాలన్నారు. నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సాధిస్తానన్నారు. నగరంలో మంచి గాలి, సురక్షిత త్రాగునీరు, మంచి రోడ్లు, మంచి వాతావరణం కల్పించాలన్నారు. ఇంటి నిర్మించుకొని ఇంకను ఇంటి నెంబర్లు లేని ఇళ్లకు నిబంధనల మేరకు ఇంటి నెంబర్లు ఇవ్వాలన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళీ మండల ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మీతోటి ఎక్కువ మనం అధికారులు పిలిచి రివ్యూ చేసుకోలేకపోయాం. ఒకళ్ళిద్దరు ప్రధానంగా ఏం చేయాలి, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు, గత 2-3 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీ ద్వారా తెలుసుకొని అధికారులు చేసేదానికి కూడా మనం పరిష్కారం చేసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. కానీ అందరం ఒక టీముగా ఖమ్మం పట్టడాన్ని నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసుకుంటూ వచ్చా. కానీ శానిటేషన్లో నాకు అంత సంతృప్తికి లేదు. అందుకని దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో, ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా, డెంగ్యూ అనుకుంటూ వస్తున్నారు. అటువంటి పరిస్థితులు రావద్దు. కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. అన్నిట్లు అవటానికి కూడా మనమే కారణం. మీరు ఒక టర్ము, నేను ఒక టర్ము, ఇంకొకటి ఒక టర్ము, మొత్తానికి మనమే కదా. ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది, ఆ డ్రైన్ల మీద స్లాపులు వేసేది, రోడ్లన్నింటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది, ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది. అందుకనే కదా గోళ్లపాడు ఛానల్ చూసి నాకు కడుపు తరుక్కుపోయి శాంక్షన్ చేసే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి. అది ఎంతవరకు అయింది? అది పూర్తి కాకపోతే మళ్ళీ ఈ వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది. మీరు అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ ఒక బాటిల్ ఎక్కున్నా కూడా మళ్ళీ అది ఫ్లోకి అడ్డం పడుద్ది. డ్రైన్ కానీ ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి. ఆ డిశ్చార్జ్కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి కార్పొరేటర్లందరూ మనసు పెట్టి ఈ రోజు నుంచి మీరు ఏదున్నా కూడా కమిషనర్ గారి దృష్టికి, అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి, ఇంజనీరింగ్ అయితే రంజిత్, రేపు నేను మళ్ళీ పనులు చూసేటప్పుడు ఎక్కడ తప్పున్నా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. కంటిన్యూషన్ ఉండాలి. ఏ వర్క్ అయినా పైప్ లైన్ కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఏదున్నా కూడా కంటిన్యూషన్ లేకపోతే చివరి దాకా మీరు తీసుకెళ్లి నదిలో కలపకపోతే మధ్యలోకి వచ్చి ఆ నీళ్లు ఎండిపోతాయి. ఇందాక ఇప్పుడు ఆ లక్కారం దగ్గర పైప్ లైన్ ఏదో మొదలు పెట్టారు. ఆ పైప్ లైన్ డిశ్చార్జ్ సరిపోద్దా? అసలు పైప్ లైన్ కాన్సెప్ట్ ఏంటి, ఓపెన్ కెనాల్ ఏంటి? రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ వస్తే మళ్ళీ ఆ లక్కారం చెరువు పక్క కృష్ణా డివిజన్ అనుకుంటుంది. ఆ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తారు? దాని కంప్లైంట్ ఉంది కదా. కంప్లైంట్ కాకపోతే మళ్ళీ రేపు వరద వస్తే ఏమవుతుంది? మీరు వర్కింగ్ సీజన్లోనే పనిచేయాలి కదా. టెండర్ అయింది, శాంక్షన్ అయింది. మరి ఆ పైప్ లైన్ మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేస్తే ఎంతో కొంత మీకు రిలీఫ్ ఉండేది. మిగతా పనులు చిన్న చిన్న అన్ని అధికారులు కూడా దయచేసి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి.